రైట్. మళ్ళీ స్లో అవుతున్నాం, మెల్ల క్లచ్ కింద నొక్కుతూ బ్రేక్ స్లోగా. ఇప్పుడు ఈ కార్నర్ ఈ లెఫ్ట్ సైడ్ చూడాలి, కార్ తెలుస్తుంది మనకు. ఆ బండి కొంచెం క్లచ్ కిందకి బ్రేక్, అది మళ్ళీ నెమ్మది క్లచ్ లేపండి. బైక్ కూడా దూరుతున్నాడు, రైట్ పోనండి మళ్ళీ స్లోగా. అట్లా బైక్ వాడిని అస్సలు ఆపలేము మనం 100%. క్లచ్ కిందకి బ్రేక్. సో మీరు వెహికల్ క్లోజ్ అవుతున్నారు అన్నప్పుడల్లా కంపల్సరీ ఆపేసుకోవాలి. రైట్. మనకు ఫ్రంట్ సైడ్ జడ్జిమెంట్ అన్నప్పుడు మీకు చెప్పాను కదా, బ్యాక్ సైడ్ బంపర్ ఎడ్జ్కి ముందున్న కారుకి మన కారు యొక్క వైపర్కి క్లచ్ కిందకి నొక్కండి. బాస్ ఇంకా కొంచెం ఆపన్ స్లో చేయండి. ఫస్ట్ గేర్ వేసుకోండి. ఈ కార్ చూడండి మెల్లగా లోపలికి వస్తుంది. అది జస్ట్ మీకు లోపలికి వస్తున్నట్టు ఫోకస్ చేయండి. ఎలా తెలుస్తుంది? మీ చూపు అనేది ఇటు లెఫ్ట్కి రావాలి. రైట్. కొంచెం మూమెంట్, ఇంకా మూమెంట్, వెళ్ళండి నెమ్మది వెళ్ళండి. రైట్ సైడ్ మిర్రర్ కూడా 5 సెకండ్కి ఒకసారి జస్ట్ ఫోకస్ చేయండి. ఇప్పుడు మీకు మూమెంట్ స్లోగా ఉంటుంది, స్లోగా క్లచ్ కిందకి బ్రేక్, దగ్గరికి వెళ్ళొద్దు. రైట్. మళ్ళీ కొంచెం మూమెంట్ ఇవ్వండి, ఇంకా మూమెంట్. మీ పక్కకి కారు ఉంది రైట్ సైడ్, ఉండరు ఆగరు. క్లచ్ నొక్కి సెకండ్ వేసేసుకోండి. రైట్ పోనండి. ఈ బైక్ వాళ్ళు చాలా డేంజర్. చిన్న సందు నుంచి కూడా దూరుతుంటాడు. మీరు ఎస్పెషల్ ట్రాఫిక్లో ఉన్నప్పుడు బాగా అబ్జర్వ్ చేస్తూ ఉండాలి మనం. ఎందుకంటే సందు వచ్చినప్పుడల్లా దూరిపోతుంటాడు. కరెక్ట్ లైన్లో పెట్టండి, సెంటర్లో మిర్రర్ చూస్తూ పక్క లైన్, మిడిల్ లైన్. రైట్. మూమెంట్ ఇవ్వండి, ఇంకొంచెం మూమెంట్, ఇంకా పెంచండి. 30 దాడుతుంది, థర్డ్ గేర్ అంతే. రైట్. మళ్ళీ మూమెంట్. మనం ఇప్పుడు మేము స్లో కావాలంటే ఓన్లీ బ్రేక్ టచ్ చేస్తుండాలి, వదులుతుండాలి. బ్రేక్ టచ్ చేసి కొంచెం స్లో చేసి మళ్ళీ మూమెంట్ అయినప్పుడు యాక్సిలేటర్ పెంచండి, స్పీడ్ ఇంకా పెంచండి. 4th గేర్ వేద్దాం మనం ఒకసారి. 4th గేర్ వేయాలంటే మన స్పీడ్ అనేది 45-50 రావాలి. వచ్చేసింది ఆల్రెడీ. పెంచండి, స్పీడ్ పెంచండి. జస్ట్ ఒక లైన్లో ఉండాలి, ప్రాపర్గా ఒక లైన్ మెయింటైన్ చేస్తూ. రైట్ లెఫ్ట్ నుంచి మన ముందుకు ఎవరైనా వస్తున్నారా, మనకు ముందు వెహికల్ క్లోజ్ వస్తుందా అనేది అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఏదైనా క్లోజ్ అవుతుందంటే బ్రేక్ టచ్ చేయండి. రైట్. మూమెంట్ మళ్ళీ ఇంకా పెంచండి కొంచెం, ఇంకా కొంచెం లెఫ్ట్. అది చాలు. ఎందుకంటే డౌన్ ఉంది చూసారా, మనకు ఆటోమేటిక్గా మన కార్ స్పీడ్ అనేది పెరిగిపోతుంది. నెమ్మదిగా స్లోగా ప్రెస్ చేస్తూ ఉండండి బ్రేక్. సో అక్కడ చూడండి, ఖచ్చితంగా ప్రతి ఒక్కరు బ్రేక్ మీద కాలు పెట్టారు, వదిలేసేయండి. మళ్ళీ లైట్ మూమెంట్ ఇచ్చేసేయండి. అంటే ఎంత డౌన్ ఉన్నా సరే కంపల్సరీ ఎవరైనా సరే 100% బ్రేక్ మీద కాలు పెట్టి నొక్కుతూ ఉంటారు. అంటే మన కార్ యొక్క స్పీడ్ అనేది డబల్ అవుతుంది ఆటోమేటిక్ డౌన్ ఉన్న దగ్గర. ఇంకా మూమెంట్ ఇవ్వండి. అంటే మనం డ్రైవింగ్ చేసినప్పుడు ఫ్రెండ్స్ ఖచ్చితంగా అసలు ముందు ఏం జరుగుతుంది, రోడ్డు చిన్నగా అవుతుందా, రోడ్డు వెడల్పు అవుతుందా, మన ముందుకు వెహికల్ అనేది ఏదైనా సడన్గా వస్తుందా, ఎవరైనా రోడ్డు క్రాస్ చేస్తున్నారా, ఇలా ప్రతి ఒక్క సిచ్యువేషన్ని మనం బాగా బ్యాక్ సైడ్ నుంచి గమనిస్తే మనకు కంట్రోలింగ్ అనేది చక్కగా ఉంటుంది. మీరు బిగినర్స్ ఏం చేస్తారంటే స్టార్టింగ్లో చాలా దగ్గరికి వెళ్ళే వరకు ఆ ఆబ్జెక్ట్ అనేది గమనించరు. సో ఖచ్చితంగా అలా ఉండదు. డ్రైవింగ్లో మీరు ఖచ్చితంగా ప్రతి ఒక్కటి బ్యాక్ సైడ్ నుంచి దూరం నుంచే చూసుకుంటే మీకు చాలా ఈజీ. చూడండి, ఇప్పుడు అక్కడ రోడ్ క్రాస్ చేస్తున్నాడు ఒకడు, ఇక్కడ నుంచే చూసుకొని బ్రేక్ మీద కాలు పెట్టాను. నేను దగ్గరగా ఉన్నాను కాబట్టి అతను ఆగిపోయాడు. ఒకవేళ మనం దూరం ఉన్నప్పుడు వెళ్ళిపోతుంటాడు. ఒకవేళ అయినా కూడా వస్తుంటే మనం బ్రేక్ కొట్టి స్లోగా ఆ ప్లేస్లో ఆపుకోవాలి. ఎనీ సిచ్యువేషన్ మీరు బ్రేక్ కొడుతున్నప్పుడు సడన్గా మీకు రైట్ నుంచి కానీ లెఫ్ట్ సైడ్ నుంచి కానీ ఎవరైనా మీ ముందుకు వచ్చినప్పుడు మీరు ఉన్న పొజిషన్లో ఆపుకోండి. సడన్గా ఆ వెహికల్ వస్తుందని రైట్ కట్ చేయడం, లెఫ్ట్ కట్ చేయడం, ఇలా సడన్గా తిప్పడం, స్టీరింగ్ లాంటివి చేయొద్దు. ఎందుకంటే మీకు స్టార్టింగ్లో మిర్రర్ చూసే అలవాటు కొంచెం తక్కువగా ఉంటుంది కాబట్టి మన సిటీ ట్రాఫిక్లో డ్రైవింగ్ నేర్చుకుంటున్నప్పుడు వెహికల్స్ అనేది రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ మన పక్కకే ఉంటాయి. ఒకవేళ మీరు మిర్రర్ చూడకుండా సడన్గా తిప్పినట్టయితే
ఖచ్చితంగా మన కార్కి డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఎనీ సిచ్యువేషన్ మీకు ముందు ఎవరు అడ్డొచ్చినా కూడా సడన్గా ఆగిపోయినా కూడా మీరు ఉన్న పొజిషన్లోనే బ్రేక్ కొట్టి ఆపుకుంటే మీ కార్ అనేది సేఫ్గా ఉంటుంది. సో ఇలాంటి జాగ్రత్తలు పాటిస్తూ మీరు ఈజీగా సిటీ ట్రాఫిక్లో ఆటోమేటిక్ కార్ని చాలా అద్భుతంగా పర్ఫెక్ట్గా ఎలాంటి ఇబ్బంది లేకుండా మంచిగా డ్రైవింగ్ నేర్చుకోవడానికి మంచి అవకాశం ఉంటుంది. మనం ట్రాఫిక్లో డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో క్లియర్గా స్టెప్ బై స్టెప్ అయితే అన్ని పాయింట్స్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఖచ్చితంగా మీకు వీడియో అర్థమైందని అనుకుంటున్నాను. అండ్ అదేవిధంగా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు 100% మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ సో మచ్.